ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లాట్. ఒక్క నిమిషం, ఒక్కటి నేను మర్చిపోయినా. ఎందుకంటే కొంతమంది నా మన్మనికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. అరే నీ మన్మడు కేసీఆర్ ఎట్లా అవుతాడు అన్నారు. అరే నాకు కేసీఆర్ అంటే అభిమానం. నా అభిమానానికి తగ్గట్టుగా నా మన్మడు సెప్టెంబర్ 17 తారీఖు నాడు పుట్టిండు. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం నాడు నాకు నా మన్మడు పుట్టిండు. తెలంగాణ విమోచనం అన్నా, తెలంగాణ సాధకుడు అన్నా, తెలంగాణ పునర్జన్మ ప్రాప్తుడు అన్నా కేసీఆరే కదా. తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ కదా. తెలంగాణ ఆవిర్భావంతో నా కొడుకు నాకు మన్మడు పుడితే ఆ నాయకుని పేరు పెట్టుకోకు ఇంకెవరిది పెట్టుకోవాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన. పెట్టుకోవాలన్నా వద్దా? కేసీఆర్ నా మన్మడు అంటే ఎట్లా వస్తాడు, ఏం పేరు అనొచ్చు? కుర్మ చరణ్ రాజ్. నేను కుర్మ కమ్యూనిటీ, నా మన్మడు చరణ్ రాజ్, కుర్మ చరణ్ రాజ్, కేసీఆర్. మళ్ళా కూడా నా కేసీఆర్ నా మన్మన్ బర్త్డే రోజు ఇదే ఫంక్షన్ లో సంబరాలు చేద్దామని కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, నా మన్మన్ బర్త్డే కూడా ఇంతకంటే ఘనంగా కూడా నా మన్మన్ బర్త్డేలు చేస్తా. స్వాగతంగా ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. అరే 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 బాబు, ఇక మీరు రాబాకండి, ఏడుస్తాడు. సరే మిత్రులారా, సీనన్న మనోడికి కేసీఆర్ గారి పేరు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు రాబాకండి అమ్మా. కేటీఆర్ గారు ఉపన్యాసం కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 18వ అమాలి మహాసభకు వచ్చిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ ఆశాజ్యోతి కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి అందరికి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు హమాలి ఆవిర్భావ దినోత్సవం 18వ ఆవిర్భావ దినోత్సవానికి అన్నా ఒక్క నిమిషం అధ్యక్షత. చేతులలో అందరు చేరు ఒకసారి చేతులు పైకి లేపాలన్నా. జై రామన్న, జై రామన్న, జై రామన్న. కేసీఆర్